అనమాట. సో ఏంటి అంటే మనం ఇవాళ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళబోతున్నాం. సో నేను జస్ట్ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసాను అంతే, అవే యాడ్ చేస్తాను. సో అదండి. అండ్ వచ్చేసి నేను రెడీ అయితే అయిపోయాను అనమాట. సో జ్యువెలరీ సెక్షన్కి వస్తే ఇది లాస్ట్ టైం తీసుకున్నాను. ఇది నాకు చంద్రహారం లాగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా ఇది కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి. అసలు ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చి గ్రీన్ అండ్ రెడ్ కలర్లో ఉంటుందన్నమాట ఈ స్టోన్స్ అంతా కూడా. సో ఈ శారీ వచ్చి నేను లాస్ట్ చెన్నై ప్యారేజ్కి వెళ్ళాను, అక్కడ తీసుకున్నాను, అక్కడ వేసుకున్నాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడే. అండ్ ఇది వచ్చేసి లెదర్ హ్యాండ్ బ్యాగ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం. అండ్ ఇవి శారీస్ కానీ డ్రెస్ మీద కానీ చాలా బాగా మనకి సూట్ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసి 2 ఇచ్చారనమాట జిప్స్. అండ్ ఇదొకటి. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఫోన్ కానీ బుక్ కానీ ఏదైనా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక చిన్న ఫోల్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. సో చాలా మనం మ్యారేజ్కి వెళ్తున్నాం. ఓకే. అండ్ ఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. శారీ ఇలా ఉంటుంది ఫుల్గా. సో దీనికి పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది. అండ్ హ్యాండ్ బ్యాగ్ సింపుల్గా మనం రెడీ అయిపోతాం. చలో. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే ఇవి వేసుకున్నాను అండి. చాలా బంచ్గా వచ్చాయన్నమాట విత్ స్టోన్స్. చాలా బాగుంది అసలు. ఈ శారీకి నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పచ్చు అసలు. అదండి మ్యాటరు. సో ప్లీజ్ కంటిన్యూ వీడియో. సో మేమైతే ఈవినింగ్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసామండి మ్యారేజ్ హాల్కి. అండ్ నా ఫ్రెండ్ వాళ్ళందరినీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను అంతే. సో అవన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో తనే అనమాట భాను శ్రీనివాస్, పెళ్ళి కొడుకు. తనే నా క్లాస్మేట్ అనమాట చైల్డ్హుడ్ నుంచి. సో మేమందరం ఒకే చోట ఉండేవాళ్ళం. అండ్ మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. నేను మ్యారేజ్కి ఉండలేదు, జస్ట్ రిసెప్షన్కి వెళ్ళాను అనమాట ఈవినింగు. మ్యారేజ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నారు. సో తిరుపతిలోనే, బట్ మనం వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ అందరూ కూడా ఇంకా కొన్ని ఫ్యామిలీ పిక్స్, కొన్ని క్లాస్మేట్స్ కదా మనమంతా. సో మేమందరం కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. తనే అనమాట పెళ్ళి కూతురు. సో చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడుతుంది అనమాట క్యాజువల్గానే. సో ఇదండి, మేము రిసెప్షన్ అంతా కూడా చూసుకునేసి డిన్నర్ చేసేసి మన తిరుచానూరు దగ్గర A2P ఉంది కదా, దాని పక్కనే ఫంక్షన్ హాల్లో అనమాట వీళ్ళ మ్యారేజ్. సో మేము డిన్నర్ చేసేసి ఇంకా నైట్ రిటర్న్ అయిపోతున్నాము. సో ఏంటంటే కార్తిక్కి కొంచెం మళ్ళీ కొన్ని వర్క్స్ ఉన్నాయి, మా ఆయనకు కూడా నెక్స్ట్ టైం మార్నింగే. సో ఇంకా అందుకని మ్యారేజ్కి అయితే నేను ఉండలేకపోతున్నాను. సో ఇప్పుడు మనం రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ చెన్నై నుంచి వచ్చాక ఫస్ట్ టైం 5 days రెస్ట్ తీసుకొని బయట వచ్చింది ఫస్ట్ మ్యారేజ్కి ఇదే అనమాట. వచ్చినప్పటి నుంచి ఎన్ని అకేషన్స్గా తిరుగుతున్నాను నేనైతే. అవన్నీ కూడా వీడియోస్ నేను 1 by 1 మీతో షేర్ చేసుకుంటా. సో ఈ స్ట్రీట్ వచ్చేసి మనం పండ్ల వీధి అక్కడి నుంచి వచ్చామన్నమాట ఆధార్లో. అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా వివి మహల్ రోడ్ అనుకుంటాను నేను. ఎస్, వివి మహల్ సాయిబాబా టెంపుల్ వివి మహల్ రోడ్డు. అండ్ నెక్స్ట్ ఇది నేను నెక్స్ట్ వచ్చేసి కార్తీక్ని బైక్ తీసుకెళ్ళా. సో వాడు ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ వచ్చినప్పటి నుంచి అంటే. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా అండి. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. కోఆర్డ్ సెట్స్ అంటారు కదా, సో అదనమాట. అండ్ నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేయండి. సో వెరీ రీజనబుల్ ప్రైస్లో, బడ్జెట్ ఫ్రెండ్లీ, 500 బిలోనే వచ్చింది ఆ డ్రెస్ అయితే. సో మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కార్తీక్ వాడి ఫ్రెండ్ ఇద్దరిని తీసుకుని TMC పార్క్కి వెళ్తున్నాను అనమాట. అండ్ నేను ఈ పార్కుకి రెగ్యులర్లీ ఏం రాను. ఏదైనా సమ్మర్ హాలిడేస్ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు లేదా మా సిస్టర్ అలా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో వెళ్తానే తప్ప పర్సనల్లీ నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. ఇలా ఇంకా కార్తీక్ మా వాడి ఫ్రెండ్ ఇద్దరు ఫ్రీగా ఉన్నారు, ఇంటి దగ్గర ఆడి ఆడి బోర్ కొడుతుందంటే ఇంకా వీళ్ళిద్దరిని నేను తీసుకెళ్ళాను అనమాట. సో ఇక్కడ అన్నీ అఫోర్డబుల్ ప్రైస్ అండి. నిజం చెప్పాలంటే అబౌ 70 ఉన్నాయి ఒక్కొక్కటి. వాటికి అంత ప్రైస్ అవసరం లేదు. ఏదో 50-40 పెడితే ఓకే, కానీ మరీ 70 అంటే వెరీ అఫోర్డబుల్ అని చెప్పంటే 70 కూడా పెట్టలేవు శ్వేత అని అర్థం కాదు. వాటి ప్రైస్ అది అంతే. సో ఇంకా కొంచెంసేపు అలా వాళ్ళు ఎగిరేసి అన్నీ ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఇంకా మేము షటిల్ అవన్నీ తెచ్చుకున్నాం. సో పక్కన ఎవరో వర్క్ చేసుకుంటూ ఉన్నారు ల్యాప్టాప్లో. ఆయన మీద పోయి పడింది అనమాట కాకు. పాపం ఎక్కడ అరుస్తాడు అనుకున్నాను, బట్ వెరీ స్వీట్ పర్సన్, నార్మల్గానే కాకి ఎత్తిచ్చాడు. సో అలా కొంతసేపు నేను కూడా వీళ్ళతో కాకాడ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో అలా ఆడేసి మేము ఐస్ క్రీమ్ అన్నీ తిన్నామన్నమాట. లైటింగ్ చూడు తేజు, ఇటు ఏమన్నా కనిపిస్తున్నావా? ఏ కార్తీ
సో నేను మీకు వచ్చి మొత్తం డ్రెస్ చూపించలే కదా, ఇదే అండి నేను వేసుకున్నది. నేనైతే XXL తీసుకున్నా, ఎందుకంటే మనము కాటన్ కదా, అది ప్యూర్ కాటన్, మళ్ళీ వాష్ చేసినా కొంచెం థింక్ అవుతుంది. దానికన్నా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్న వాష్ చేసినా ఏమీ కాదనేసి నేను కాటన్ అయితే నేను XXL తీసుకుంటే కొంచెం 4XL అలా పెట్టేసుకుంటా. కొంచెం లూజ్ అయినా మనం స్టిచ్ చేయించుకోవచ్చు కదా, సో అందుకని ఇంకా రేయాన్ టాప్స్ అయితే కరెక్ట్గా ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట నా సైజే, ఎందుకంటే అవి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తాయి, క్లాత్ బాగుంటుంది. సో అలా చాలా బాగా టైం స్పెండ్ చేసాం, ఒక 2.5 hours ఆ పార్క్లో. అండ్ అలా కొంచెం సేపు తిరుక్కుంటూ ఆడుకుంటున్నారు, నేను అలా కొంచెం సేపు ఎంజాయ్ చేస్తూ కొన్ని వీడియోస్ అండ్ కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాను అనమాట. అండ్ మీరు సమ్మర్కి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి వీలైతే. సో స్కూల్ అయితే బ్యాక్ టు స్కూల్ ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. సో మేమైతే మా కార్తిక్ని స్కూల్ చేంజ్ చేసాము. మేము వచ్చి TMC మున్సిపల్ పార్క్ వచ్చామన్నమాట. అండ్ ఎవరెవరు వచ్చారు అంటే నేను, కార్తీక్, వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ముగ్గురం వచ్చాం. అండ్ నాకు రోజు వర్క్ ఉంటుంది ఏదో ఒకటి, సో రావడానికి వీలు పడదు, బ్యాగ్ ఎత్తుకోవాలి, రావడానికి వీలు పడదు అనమాట. సో ఈరోజు నేను అన్ని వర్క్ పక్కన పెట్టేసి కార్తీక్ని తీసుకొచ్చా. బాబా హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే ఆడుకుంటున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఆడుకుంటాడనమాట. సో ఈరోజు కొంచెం బయట తీసుకొచ్చాను, మామూలుగా అయితే అసలు రాము అదండి. కార్తీ అసలు TMC పార్క్లో నాకు తెలిసి చాలా తక్కువ ఉండే రేట్లు, బట్ ఇప్పుడు మాత్రం ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి. ఒక్కొక్కటి 80 రూపీస్ 70 రూపీస్ చెప్తున్నారనమాట. సో చాలా ఎక్స్పెన్సెస్. అండ్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా 40 అరౌండ్ 50 ఉండింది, బట్ ఇప్పుడు ఏంటంటే అరౌండ్ 80 రూపీస్ చేశారు, 50 నుంచి 80 వరకు చేశారనమాట. బట్ మోర్ ఎక్స్పెన్సివ్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ అండి, ఫుడ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే బయట అదే కుల్ఫీ మీకు 15కి అమ్మితే ఇక్కడ 25-30కి అమ్ముతున్నారన్నమాట. సో అంటే ఎప్పుడో ఒకసారి వస్తామండి, ఖర్చులకి ఏం చూసుకోక్కర్లేదు అంటే ఓకే, బట్ మోర్ ఎక్స్పెన్సెస్ పెట్టడం మాత్రం వేస్ట్ అనమాట. సో దానికన్నా మీరు బయట TMC పార్క్ ఎదురుగా పిజ్జా హట్ ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి తింటే మీకు 1+1 ఆఫర్ కూడా ఉంటుంది ఎవ్రీ డే. హ్యాపీగా 200కి 3 బాక్సెస్ తినచ్చు, అట్లా అదన్నమాట మ్యాటరు. సో ఇక్కడితో పార్క్ అయితే ఫినిష్ అయిపోయింది. అక్కడ ఆడుతున్నారు వీళ్ళిద్దరూ. సో అయిపోయాక ఇంకా బయట చాట్ ఉంది, అక్కడ బాగుంటుంది అనమాట. తినేసి మేము ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతాం, అదండి మ్యాటర్. అండ్ ఈ డ్రెస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బాయ్ గాయస్. సో అదండి, నేను ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు గోబీ మంచూరియా మనకి పార్క్ ఆపోజిట్ సైడే ఫుట్పాత్ మీద అమ్ముతూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ ఇంకొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది అనిపించింది. నాకు ఇంతకుముందు స్కూటీ ఉండే, అది రిపేర్ అయిందని ఇచ్చేసాము అనమాట. సో ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా ఆటోలోనే వెళ్ళి ఆటోలోనే రావాలి. సో కార్తీక్ని ఇంకొన్ని పిలుచుకెళ్ళాలన్నా నాకు మనం వెళ్ళే చోటుకి దూరం కదా, ఆటోస్ ఉంటాయి ఉండదని అది టెన్షన్ ఉంటుంది. సో అదైతే 1.5 hours అయితే సో ఇంకా మేము ఆటోలో సో ఇంకా ర్యాపిడో బుక్ చేస్తామన్నా ఉంటే ఇలా తీసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇదండి నా ఔటింగ్ ప్లస్ మా ఫ్రెండ్ మ్యారేజ్ 2 కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నా. 2 లిటిల్ థింగ్స్ అనమాట. సో అదండి, అండ్ ప్లీజ్ కంటిన్యూ ద వీడియో. జూ పార్క్ కార్తిక్ స్కూల్
అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో వచ్చేసి కొంచెం మిక్సప్లో ఉందన్నమాట, సో డోంట్ వరీ. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బాయ్ గైస్.